ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ జిల్లాలో రిమ్స్ రావాలన్నా, ఇక్కడ రోడ్డు బాగుపడాలన్నా, ఇక్కడ జిఎన్ఎస్ఎస్ రావాలన్నా, ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కావాలని చెప్పినా, ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా, జేఎన్టీయూ కావాలన్నా, ట్రిపుల్ ఐటీలు కావాలన్నా, అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసమా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు, రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలకు ఆయనకున్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము, లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్లకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోబోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అన్నటువంటి జెండాలు ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసేటువంటి ఓవర్ యాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా, అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజారుతారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు, అందరినీ తీసుకొని పోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా. కానీ 307 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏమాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.